నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీ ఛానల్ని మీ ముందుకు తెచ్చింది. www.nhprime.in ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయి పరిశోధనాత్మకమైన అధ్యయనంతో కూడిన నేషనలిస్ట్ హబ్ ఏదైతే జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందిస్తుందో అది ఇంకాస్త మెరుగైనటువంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఆ ఓటీటీ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చాము. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో ముఖ్యంగా గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ లేకపోతే నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి అనేక కథనాలకు భిన్నమైన ఇంకాస్త లోతైన అధ్యయనంతో కూడిన వెబ్ సిరీస్లు ఉన్నాయి. అండ్ భారతీయం క్షాత్రం పేరిట కొత్త సిరీస్ని కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చాము. ఒక్కసారి ఎన్హెచ్ ప్రైమ్ వెబ్సైట్లోకి లాగిన్ అయి అక్కడి కంటెంట్ని చూసి వెంటనే పెయిడ్ సబ్స్క్రైబర్స్గా మారి ఈ జాతీయవాద జర్నలిజాన్ని సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇవాళ టాపిక్లోకి వెళదాం. వెస్ట్ ఏషియాలో మరో యుద్ధం వస్తుందని అమెరికా ఆయుధ వ్యాపారులు తెగ సంబరపడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చల్లబడడంతో ఆయుధ వ్యాపారం మందగించింది. అక్టోబర్ నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కూడా తొలుత ఉన్నంత ఉధృతంగా లేకపోవడంతో మారణాయుధాల విక్రయం లక్ష్యాలను చేరడం లేదట. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొత్త యుద్ధం మొదలైతే మంచి లాభాలు ఆర్జించవచ్చని ఆశతో ఉన్నారు అగ్రరాజ్యంలోని ఆయుధ బేహారుడు. ఈ యుద్ధంలోకి యమన్లోని హౌతీలు, లెబనాన్లోని హిజ్బుల్లాలు, ఇరాన్లోని షియా మిలిటెంట్లు కూడా జతకలిస్తే సరుకు మరింత అమ్ముకోవచ్చని కొత్త ప్రణాళికలు రచిస్తున్నారట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాల తర్వాత అమెరికా ఆయుధ కంపెనీల లాభాలు అమాంతం పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందు ఆయుధాల అమ్మకం నీరసంగా ఉండేది. అడపాదడపా ఆఫ్రికా దేశాల్లోని మిలిటెంట్లకు, చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలకు కొంచెం సరుకు అమ్ముకొని సర్దుకునేవాళ్ళు. ఆయుధ ఉత్పత్తితో పోలిస్తే అమ్మకాలు దిగువన ఉండేవి. ఆయుధ అమ్మకాలు డీలా పడితే వ్యాపారులకే కాదు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా బోలెడు నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధమో ఉద్రిక్తతో ఉండాలని శ్వేత సౌధం ఎదురు చూస్తూ ఉంటుంది. పైకి శాంతి వచనాలు పలుకుతుంది కానీ లోపల మారణ హోమాలు జరగాలని ప్రార్థనలు చేస్తుంది. సొంత దేశంలోని పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థుల గన్ కల్చర్ మరణ మృదంగాలు మోగించినా పట్టించుకోకపోవడానికి కారణం సంపదపై గల మక్కువ. అందుకే అమెరికా తుపాకుల వినియోగాన్ని నిషేధించడానికి ససేమిరా ఒప్పుకోదు. మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించి సంస్మరణ గీతాలు పాడుతుంది కానీ సమస్యను పరిష్కరించడానికి అమెరికాకు మనస్కరించదు. ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆయుధ ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2023లో $238 బిలియన్ ఆయుధాలను అమెరికా ఎగుమతి చేసింది. ఈ ఎగుమతులన్నీ ఉక్రెయిన్ యుద్ధ పుణ్యమే. అందుకే ఉక్రెయిన్కు వంత పాడుతూ ఉంటుంది. రష్యాను వ్యతిరేకించడానికి కారణం అమెరికా వద్ద రష్యా పెద్దగా ఆయుధాలను కొనుగోలు చేయదు. ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలపు కక్షలున్నప్పటికీ అసలు కారణం ఆయుధాల అమ్మకాలే. ప్రపంచ ఆయుధ తయారీ రంగాన్ని శాసిస్తున్నది పిడికెడు కంపెనీలే. అందులో లాక్హీడ్ మార్టిన్ ప్రధానమైంది. తర్వాతి వరుసలో BAE సిస్టమ్స్, రేథియాన్ టెక్నాలజీస్, నార్థ్రాప్ గ్రుమ్మన్ కంపెనీలు ఉన్నాయి. ఈ వరుసలో చివరిది జనరల్ డైనమిక్స్. ఈ 5 కంపెనీలు భిన్న రకాలైన ఆయుధాలను ఉత్పత్తి చేస్తాయి. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు మొదలు మిజైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ రణరంగ సామాగ్రిని తయారు చేస్తాయి. 2 ఏళ్ల క్రితం వరకు ఈ 5 కంపెనీలు తమ ఏజెంట్లను దేశాలు తిప్పేవి. ఆయుధాలను కొనమని ప్రభుత్వాలను ప్రాధేయపడేవి. రక్షణ మంత్రులకు రంకు సరఫరా చేసైనా సరే మారణాయుధాలను విక్రయించాలని తాపత్రయపడేవి. దేశాల్లోని అందమైన యువతులను ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ రక్షణ మంత్రులకు ఎరగా వేసేందుకు తెగ ఖర్చు పెట్టేవి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వీటి తీరు పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం తర్వాత అయితే చెప్పనక్కర్లేదు. గ్లోబల్ డిమాండ్కు తగ్గట్లు సరుకు సరఫరా చేయలేమంటున్నాయి. తమ సరుకంతా తాజాగా ఉండగానే విమానాలకు ఎత్తేస్తున్నట్లు చెప్పేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో గన్ పౌడర్ కొరత ఆయుధ తయారీ రంగాన్ని అతలాకుతలం చేస్తోందని, అందుకే డిమాండ్ను అందుకోలేమని చెబుతున్నాయి. లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఆదాయం 2018లో $43 బిలియన్ ఉంటే 2024 నాటికి అది కాస్త $71 బిలియన్ చేరింది. 4 ఏళ్ల వ్యవధిలో $28 బిలియన్ కొత్త లాభాలను సొంతం చేసుకుంది. ఇక అటు రేథియాన్ టెక్నాలజీస్ ఆదాయం 2020తో పోలిస్తే 13% పెరిగి $67 బిలియన్ చేరుకుంది.
యూరప్ ఆయుధ మార్కెట్ కీలక పాత్ర పోషించే BAE సిస్టమ్స్ లాభాలు ఏటా 10% పెరుగుతూ 20 బిలియన్ పౌండ్లకు చేరింది. BAE సిస్టమ్స్ తన ఆయుధాలను ప్రధానంగా పశ్చిమాసియా, ఉక్రెయిన్లోనే విక్రయించింది. ఏటా ధ్వంసరచన విస్తరిస్తున్నట్టల్లా ఆయుధ తయారీ కంపెనీల లాభాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ 5 కంపెనీలకు ఇటీవలి యుద్ధం వల్ల సమకూరిన ఆదాయాలు కాకుండా యెమెన్ అంతర్యుద్ధంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మునిగి తేలుతున్న సౌదీ అరేబియా, UAE సహా ఇతర గల్ఫ్ దేశాలకు నెలవారీ రేషన్ల ఆయుధాల అమ్మకం వల్ల నిరంతరం ధన ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే యుద్ధం ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట. ఇదంతా ప్రైవేట్ కంపెనీల చిట్టాపద్దుల లెక్క. అమెరికా ప్రభుత్వం అధికారికంగా చేసిన సైనిక సాయం కథ మరింత ఆసక్తికరం. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్కు $55.3 బిలియన్ విలువ చేసే ఆయుధాలను అందించింది అమెరికా. 2014లో ఉక్రెయిన్ దురాక్రమణ మొదలైనప్పటి నుంచి మొత్తంగా $58.1 బిలియన్ సైనిక సాయం చేసింది. సాయంగా అందిన ఈ మొత్తం ఆయుధ సరఫరాలో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు ఎంత మేర లాభాలు అందాయో మనం ఊహించుకోవాల్సిందే. ఈ లెక్కలు పూర్తిగా రహస్యం. అందుకే ప్రపంచంలోని ఏ దేశాలైనా సరే సైనిక సాయం ప్రకటించాయంటే అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్లు సంబరాల్లో మునిగి తేలుతారు. రక్షణ మంత్రులు ఉబ్బి తబ్బిబ్బవుతుంటారు. విచిత్రం ఏంటంటే యుద్ధాలు మొదలవ్వగానే ఆయా దేశాల్లోని నిరాశ్రయ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు అందించే దేశాలే అరుదు. ఆయుధాలు సాయం చేసేవే అధికం. అందుకు కారణం మారణాయుధాలు సరఫరా చేయడం వల్ల కలిగే లాభం ముందు పిడికెడు మెతుకులు దిగదుడుపు. ఒక్క భారత్ మాత్రమే విలయం, ప్రళయం, యుద్ధం ఏది వచ్చినా వెంటనే వైద్య సాయం ప్రకటిస్తుంది, వెనువెంటనే పంపిస్తుంది, ఆహార పదార్థాలను ఆగమేఘాల మీద చేరవేస్తుంది, సపర్యలు చేసేందుకు వాలంటీర్ వ్యవస్థను పురమాయిస్తుంది. చెబితే ఎబ్బెట్టేమో గాని మొన్నటి ఆఫ్ఘన్ సంక్షోభ సమయంలో శానిటరీ నాప్కిన్లను కూడా మన దేశం అత్యవసరాలతో జతకలిపి కాబూల్కు పంపింది. రష్యా దురాక్రమణ భయంలో ఉన్న అనేక యూరప్ దేశాలు ఆయుధ నిల్వల విషయంలో దూరదృష్టి లేకపోవడంపై ఇప్పుడు చింతిస్తున్నాయి. ఆయుధ ఉత్పత్తిపై 18 నాటో దేశాల పెట్టుబడులు మొత్తం కలిపితే $600 బిలియన్ కూడా దాటకపోవడం గురించి విచారిస్తున్నాయి. యూరప్లో నెలకొంటున్న ఉద్రిక్తతలను చూసి మెల్లిగా జాగ్రత్త పడుతున్నాయి. నాటో సభ్య దేశాలన్నీ ఈ సంవత్సరం తమ స్థూల జాతీయ ఆదాయంలో కనీసం 2% రక్షణ రంగానికి కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. దీంతో ఆయుధ తయారీ దిగ్గజ కంపెనీలు గెంతులు వేస్తున్నాయి. మరి ముఖ్యంగా లాక్హీడ్ మార్టిన్, నార్థ్రాప్ గ్రమ్మన్ కంపెనీలు ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. అగ్రరాజ్యానికి ఆయువు పట్టు లాంటి పెంటగాన్ ఈ ఏడాది $315 బిలియన్ ఆయుధ సేకరణకు కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో సింహభాగాన్ని లాక్హీడ్ మార్టిన్ తన్నుకుపోతుంది. అమెరికా తయారు చేస్తున్న F-15, F-16లు, రష్యా తయారు చేస్తున్న సుఖోయ్ 30, MiG-29 యుద్ధ విమానాలే ఇప్పుడు పశ్చిమాసియా గగనతలంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. తళతళలాడే కలెష్నికోవ్లు, మురిపించే M4 రైఫిళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. యుద్ధం మాత్రమే ఆయుధ తయారీ రంగాన్ని ప్రభావితం చేయడం లేదు. మారణాయుధ ఉత్పత్తి రంగంలో టెక్నాలజీ సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు కూడా యుద్ధ లక్షణాన్ని మార్చేస్తున్నాయని మర్చిపోరాదు. విచ్చలవిడి తూటాల వినియోగం వల్ల గన్ పౌడర్ లభ్యత ఊహించలేనంతగా తగ్గిపోయింది. దీంతో బుల్లెట్ల ఖరీదు రోజురోజుకు పెరుగుతోందని ఈ ఏడాది జనవరి లెక్కలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందు రష్యా AK సిరీస్ తూటాలను ఎగుమతి చేసేది. యుద్ధం మొదలైన తర్వాత బాగా ఎగుమతులను తగ్గించింది. తమకే తూటాల కొరత ఏర్పడుతోందని చెబుతోంది. గన్ పౌడర్ మార్కెట్ ఎంతలా విస్తరించిందంటే 2031లో చేరుకోవాల్సిన లక్ష్యాలను 2023లోనే బ్రేక్ చేసి ప్రస్తుతం దూసుకుపోతోంది. సరికొత్త విస్తరణ వ్యూహాలను గన్ పౌడర్ మార్కెట్ సిద్ధం చేస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఏప్రిల్లో పెద్ద కథనాన్నే రాసింది. ఇంతా చెప్పి ఈ చిన్న మాట చెప్పకపోతే వెలితవుతుంది. యుద్ధంలో లాభాలు ఆర్జించింది పశ్చిమ దేశాలే కాదు, మన తెలుగు సీమకు పిసరంత భాగస్వామ్యం ఉంది. కానీ అది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి మాట. రెండో ప్రపంచ యుద్ధంలో పొగాకు కొరతను ఎదుర్కొన్నది రష్యా. చుట్ట లేకపోతే తుపాకీ కాల్చను అన్న రీతిలో ఎర్ర సైన్యం అవస్థలు పడింది. అలాంటి సమయంలో కోస్తా ప్రాంతం నుంచి ఎగుమతి చేసిన నాణ్యమైన పొగాకు రష్యాను రక్షించింది. పొగాకు ఎగుమతి చేసిన కోస్తా ప్రాంత మోతుబరి రైతులు ఆ తర్వాతి కాలంలో అనేక రంగాల్లో అపారమైన సంపదను గడించారు. రాజకీయాల్లో భాగస్వామ్యము సంపాదించారు. ఇదంతా ఆయుధ బేహారుల లాభాల కథ.
మరి రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాల్లో మరణించిన వారి లెక్కలు చెప్పాలి కదా. లేకపోతే ఆయుధ వ్యాపారానికి ఎన్ని గ్యాలన్ల రక్తం కావాలో మనకు అర్థం కాదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు 5 లక్షల మంది చనిపోయినట్లు ఓ కాకి లెక్క ప్రచారంలో ఉంది. కానీ ఎంత జీవితం ధ్వంసమైందో మాత్రం ఎవరూ చెప్పరు. 2024 ఏప్రిల్ వరకు ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో ఇరుపక్షాలు కలిపి 50,000 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 2 యుద్ధాల్లోనూ 1,00,000 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రకృతి నుంచి విడువడిన పశ్చిమ దేశాల సమాజం సంపద కోసం యుద్ధ మైదానాలను నిర్మించింది. ఇప్పుడు వాటిని ఆధునికీకరిస్తోంది. ప్రకృతిని ఆరాధించే భారతీయ సమాజం శాంతి సాధనకై దేశాలకు మైత్రి సందేశం పంపుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.